రాజావారి కుటుంబం అంటే అంతా ఇంతా కాదని గొప్పలు చెప్పుకున్నారు. అది మా దాకా వచ్చి ఈ కుటుంబంతో సంబంధం కలుపుకుని మేము ఎంతో గొప్పలు చెప్పుకున్నాం. కానీ ఎంత పెద్ద గొప్ప కుటుంబం ఇప్పుడు తెలిసింది. ఇంటి పేరు కస్తూరి, ఇంట్లో గబ్బిలాల వాసన అని ఈ కంపు ఊరంతా గుప్పుమని అందరూ ముక్కు మూసుకుంటున్నారు. చెవులు చిల్లులు పడేలా కొరుక్కుంటున్నారు. ఈ పరిస్థితి గాని నా ఇంట్లో వచ్చుంటే ఇంత నిశ్చిగ్గుగా ఉండేదాని కాదమ్మా. నా కూతురే గాని ఇలాంటి పని చేసుంటే దాన్ని చంపడమో నేను చావడమో ఇప్పటికి జరిగేది. మీలా మానం మర్యాద లేకుండా చీకొట్టిన సిగ్గు లేకుండా ఉండేదాని కాదు. చెట్టు పేరు చెప్పుకుని కాయలమ్ముకునే బతుకు కూడా ఒక బతికేనా? చెట్టుకి చెదలు పడితే మందు కొట్టించి చంపుతాం గాని ఇలా చెడిన కూతుర్ని ఎవరు ఇంట్లో పెట్టుకోరమ్మా. అసలు ఊళ్ళో ఇంత పరుగు పోయాక ఒంట్లో ప్రాణం ఎలా ఉంటుందో. నిజంగా సిగ్గు ఎగ్గులేని జన్మే. ఇంకొక్క మాట మా అమ్మనంటే చంపేస్తాను. మా అమ్మ మీద చెయ్యి ఎత్తుతావా? చంపేస్తాను. నువ్వు అసలు ఏంటి కోడలివేనా? నీ అత్తగారిని ఆవిడ అంతంత మాటలంటుంటే వాదించి నీ అత్తింటి పరువు నిలబెట్టాల్సింది పోయి ఇంకా ఆవిడ సపోర్ట్ చేస్తున్నావా? తప్పుగా మాట్లాడి తప్పు చేసిన నీ తల్లినంటే నీకంత పౌరుషం పొడుచుకొచ్చిందే. ఏ తప్పు చేయని నా తల్లినంటే నాకెంత కోపం రావాలి? ఎవరే తప్పు చేసింది? నేనా మీ అమ్మ? ఇంకొక్క మాట మాట్లాడవంటే అపర్ణ, చేయి దించు. చిన్న పెద్ద లేకుండా ఏంటిది? ఎవరమ్మా పెద్ద? పెద్దవాళ్ళంటే పిల్లలకి గౌరవం కలగాలి, అసహ్యం పుట్టకూడదు. పెద్దవాళ్ళంటే పిల్లలు చేతులెత్తి నమస్కరించే విధంగా ఉండాలి. ఇలా చెంపదెబ్బ తినేలా ఉండకూడదు. మిమ్మల్ని ముందే హెచ్చరించాను. నోటికొచ్చింది మాట్లాడకుండా నోటిని అదుపులో పెట్టుకొని హద్దులో ఉండమని. అప్పుడు నన్ను నా చెల్లెల్ని అన్నారు, ఇప్పుడు మా అమ్మని అంటున్నారు. మా అమ్మననే అర్హత మీకెక్కడిది? తన కాలి గోటికి కూడా మీరు సరిపోరు. నా గుండె తూర్పున రోజు ఉదయించే స్నేహం నువ్వు ఆపలేవు. నాలో స్నేహం గురించి వచ్చే ఆలోచనల అలలు నువ్వు ఆపలేవు. ఇంగ్లీష్లో సామెత గురించి దాని అర్థం గురించి కాదు, గుండె గురించి దానిలో ఉన్న మనసు గురించి మాట్లాడు. నేను నా సొంతం అనుకునే దాని గురించి ఆలోచిస్తాను. ఒక్కసారి నా సొంతం అనుకుంటే దాన్ని ఎప్పటికీ వదలను. భద్రంగా చాలా అపురూపంగా చూసుకుంటాను. నా చిన్నప్పటి నుంచి మా అమ్మ నాన్న నాకు చాలానే ఇచ్చారు. వాళ్ళు ఏదిచ్చినా దానిపై చిన్న గీత కూడా పడకుండా చాలా భద్రంగా కాపాడుకుంటూ వచ్చాను. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నేను తాగిన పాల పీక కూడా పదిలంగా ఉంది తెలుసా? ఎందుకంటే అది నా సొంతం. ఇప్పుడు మిమ్మల్ని ఇస్తున్నారు, రేపు మీరు కూడా అంతే నా సొంతం అవుతారు. నేను మిమ్మల్ని చాలా సేఫ్గా చూసుకుంటాను. పరాయి ఆడదాని నీడ కూడా మీపై పడనివ్వను. మీరు నాతోనే ఉంటారు, నన్ను మాత్రమే ప్రేమిస్తారు. నువ్వు మీకు తెలుసా లేదో, ఈ భూమి అంచుల్లో ఆర్కిటికా అంటార్కిటికా అని 2 ప్లేస్లున్నాయి. అక్కడ సూర్యుడు తూర్పును ఉదయించడం కాదు కదా, అసలు 6 నెలల వరకు కనిపించడు.
అక్కడ అలలు ఆగిపోయి సముద్రం గడ్డకట్టిపోతుంది. మళ్ళీ చెప్తున్నాను, నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్. ఈ భూమి మీద ఏది అసాధ్యం కాదు, మీరు నా సొంతం అవడంతో సహా. నీదనుకున్న ప్రతిదీ కొద్ది కొద్దిగా దాని నుంచి వెళ్ళిపోతుంటే ఆ బాధ అది అనుభవించాలి. అప్పుడే మనిషి విలువ, మనసు విలువ తెలుస్తుంది. డైవర్స్ పేపర్స్ మీద సంతకాలు కూడా అయిపోయాయి. సో నాయుడు బావ ఇప్పుడు నా వాడు. స్నేహ, ఏంటి స్నేహ ఇది? నీపై అలాంటి నింద రావడం ఏంటి? అసలు నాయుడు బాబుకి ఇంకో పెళ్ళేంటి? ఆ పెళ్లి పనులు నువ్వు చేయడం ఏంటి? ఇది నా తలరాత, నా దురదృష్టం. లేదు స్నేహ, ఇది తలరాతో విధిరాతో కాదు. ఎక్కడో ఏదో పొరపాటు జరుగుతుంది. ఈ పెళ్లి జరగకూడదు. ఈ పెళ్లి జరిగితే నీకు అన్యాయం జరుగుతుంది. అన్యాయం నాకు మాత్రమే కాదు, మా అక్కకు కూడా జరుగుతుంది. మీ ప్రేమకు జరుగుతుంది. నా పెళ్లి కోసం అక్క ఆడిన పెళ్లి నాటకం ఇప్పుడు తనకి శాపమైంది. తను ప్రేమించిన నిన్ను కాదని ఆర్యం చేసుకోవాల్సి వస్తుంది. మా గురించి వదిలే స్నేహ, తప్పులన్నీ జరిగిపోయాయి. పూడ్చలేని అగాధాలన్నీ అడ్డుగా ఉన్నాయి. కానీ ఏ తప్పు చెయ్యని శిక్ష నీకేంటి? నాయుడు బాబుకి మరో పెళ్లి జరగకుండా ఆపలేమా? ఆపలేం. ఆ పెళ్ళే కాదు, అక్క పెళ్లి కూడా ఆపలేం. ఎందుకంటే ఈ రెండు పెళ్ళిళ్ళు చేయిస్తుంది మా అమ్మ. ఈ పెళ్లి లాగితే తన ప్రాణాలు ఆగిపోతాయి. నేను తప్పు చేశానన్న భ్రమలో మా అమ్మ ఉంది. మా అక్క తప్పు చేస్తుందన్న భయం కూడా మా అమ్మకుంది. పెళ్లి నాటకం ఆడి మా అక్క, నాయుడు బావ ప్రేమని గుర్తించని నేను, అమ్మ దృష్టిలో దారి తప్పిన వాళ్ళమయ్యాం. ఆర్యతో పెళ్లి చేసి అక్కని, నాయుడు బావకి పెళ్లి చేసి నన్ను దారిలోకి తేవాలనుకుంటుంది. తన దారికి అడ్డం వెళ్ళడం ఇప్పుడు ఎవరి వల్ల కాదు, ఆ దేవుడి వల్ల కూడా కాదు. అత్తయ్య అపార్థం చేసుకుందని నీ జీవితాన్ని నాశనం చేసుకుంటావా? నాయుడు బావని దూరం చేసుకోవాలని నేనెందుకు అనుకుంటాను? ఆయనకి దగ్గరయ్యే దారులన్నీ మూసుకుపోయాయి. ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఎవరు నాకు సహాయం చేస్తారో తెలియడం లేదు. నాకు నాయుడు బావ కావాలి.